ఏపీలో నకిలీ మద్యం ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడిందని తెలిపారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. 6 నెలల్లో అనేక నకిలీ మద్యం బాటిళ్ల డంపు సీజ్ చేశారని తెలిపారు. ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్తో మార్కెట్లో అమ్ముతున్నారని అన్నారు. నకిలీ మద్యం కేసుపై సీబీఐ చేత దర్యాప్తు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో నకిలీ మద్యం ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడిందని తెలిపారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. 6 నెలల్లో అనేక నకిలీ మద్యం బాటిళ్ల డంపు సీజ్ చేశారని తెలిపారు. ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్తో మార్కెట్లో అమ్ముతున్నారని అన్నారు. నకిలీ మద్యం కేసుపై సీబీఐ చేత దర్యాప్తు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేఖలో పేర్కొన్నారు.